అంత తెలివే ఉంటే నేను ఇలా గుమ్మంలో ఎందుకు నిలబడేదాన్ని? అన్నయ్య, నా కోసం ప్లీజ్, నా కోసం మీరు ఇలా గొడవపడ్డం నాకు నచ్చట్లేదు. నేనేమైనా పర్వాలేదు, వదిని రానివ్వు. ఏమ్మా లక్ష్మి, వ్రతం మొదలు పెడతారా, మమ్మల్ని వెళ్ళమంటారా? అమ్మా, శుభ సమయం దాటిపోతుంది. మీరు రాకపోతే రాహుకాలం వచ్చేలా ఉంది. రే రఘురాం, నువ్వు తప్పుకోరా, దాన్ని రానివ్వు. సీత, నువ్వురా. లక్ష్మి, తీసుకురా దాన్ని. రామ్మ సీత, రా. మన మధ్యన అనుకునేదాన్ని పబ్లిక్ చేసావు. ఇలా అవతలి వాళ్ళ నోళ్ళల్లో పడిన అంతే కానీ స్వర్ణలో మార్పు రాదు. సీత, రామ్మా. పదమ్మా. రాన్నయ్య. అమ్మా, మీరు కూర్చుంటే పూజ మొదలు పెడతాను. సీత, కూర్చోమ్మా. నేనా? ఇద్దరు కూర్చోండి. అమ్మా, మీరు ఇలా రండి, ముగ్గురు పూజ చేయొచ్చు. నేనెందుకులేండి, వాళ్ళతో చేయించండి. మీరు మొదలు పెట్టండి, వాళ్ళు పూర్తి చేస్తారు. అమ్మా సీత గారు, దీపారాధన చేయండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా బ్రహ్మశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రాహ్మణ బ్రాహ్మణస్పతః ఆనస్పందనోతిభిశ్చేద సాధనం. ఓం మహాగణాధిపతయే నమః. శ్రీ మంగళ గౌరీ వ్రత పూజాం కరిష్యే. ఎప్పుడు ఇలా మాట్లాడతావనుకోలేదు. చాలా మారిపోయావు. ఎందుకింత మార్పు? పాపం, అనవసరంగా సీతను అలా అన్నానే. తను ఎంత బాధపడుతుందో. అమ్మ, అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ధాతా పురుస్థాజ ముదాజహార్షక్రహ ప్రవిద్వాన్ ప్రదశతస్రహ తమేవం విద్వాన్ అమృతే భవతి నాణ్యః పంథాయ నైవిద్యతే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం దేవం నారాయణమక్షం పరం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణగం హరిం కుంకుమం సమర్పయామి. వందే ముకుంద ప్రియాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే. అయ్యా జడ్జి గారు, అక్షతలు తీసుకొని మంగమ్మ గారిని ఆశీర్వదించండి. జన్మకో శివరాత్రి అని ఈ ఒక్కరోజు అది నా కాళ్ళకి దండం పెట్టేది. మిగిలిన 364 రోజులు కాళ్ళు లాగటమే. ఈ పుల్లగొండి మాటలకే నా కోల్డు మండేది. అమ్మా, జడ్జి గారు సరదాగా అన్నారులేమ్మా. సరదానా చట్టుపండలా? నన్ను ఏదో ఒకటి అనడం ఆయనకు తృప్తి. ఆనంద్ గారు లేరా అమ్మా? వాడే పని చేసినా అంతే. నిన్నటి దాకా పేకాట లోకం, ఇప్పుడేమో పొలాలే లోకం. అమ్మా, మీరు అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి చాలు. అమ్మా సీత, నువ్వు కూడా రఘురాం దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. పంతులు గారు, రఘురాంకి అక్షింతలు ఇవ్వండి. తీసుకోండి బాబు.
అదేమిట్రా అక్షంతలు వేయకుండా కాళ్ళు వెనక్కి తీసుకుంటామే? తను హక్కుతో రాలేదు అందిగా. నువ్వెందుకొచ్చావని అడిగితే అంది. ముత్తైదువుగా పేరెంటానికి వచ్చిన వాళ్ళకి నేను అక్షింతలు వేయడం ఏంటి? మొగుడివి గనుక. ఆ పదానికి తను విలువివ్వడం లేదుగా. విలువిచ్చే కదా నిన్ను మిమ్మల్ని పిలవమంది. కాదు, నేను దిగి రావాలని. ఏమిట్రా మళ్ళీ మొదలు పెట్టావు? నారదుడి నారాయణ మంత్రంలాగా తమరి ఉపదేశ మహిమ. అనవసరంగా నన్ను మధ్యలో లాక్కండి. వాడనే ప్రతి మాట తమరి ఉపదేశ సారాంశమే. కుందేటికి మూడే కాళ్ళు అనే వాళ్లకు ఎవరేం చెప్పినా చెవికెక్కదు. కొత్తగా ఇంట్లో ఇంకో మూర్ఖపుశాల్తీ తయారైంది. తాతయ్య, తలాడించే సన్నాసివి నీకెందుకురా రోషం? అమ్మా సీత, ఎలాంటి వాడైనా భర్త భర్త అనే మతమమ్మ మంది. ముందు వాడి ఆశీర్వాదం తీసుకో. సీత, వాయినం తీసుకుని వెళ్ళమ్మా. మా వారు దండిగా ఇచ్చారు కదా అత్తయ్య గారు. ఈరోజు ఆడవాళ్ళందరూ వ్రతం చేసుకుని వాళ్ళ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. స్వర్ణ నన్ను అసహించుకుంటోంది. అయినా పర్వాలేదు, వెళ్ళి అక్షింతలు వేసొస్తా. అత్తయ్య గారు, మావయ్య గారు, రాబాబు సాకేత్ రా. అల్లుడు గారు, సరిగ్గా సమయానికి వచ్చారు. నిన్నే ఎందుకు వచ్చావని అన్నానుగా. మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకొకసారి చెప్తే అర్థం కాదా? ఎందుకొచ్చావేంటే? నువ్వు రావద్దు అనగానే రాకుండా ఉంటారా? భార్య బిడ్డ ఉన్నప్పుడు రాకుండా చూడకుండా ఎలా ఉంటారు? ప్రతి సంవత్సరం మా గ్రాని మా అమ్మ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాక గ్రాని ఏమో తాతయ్య దగ్గర, అమ్మేమో నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అందుకే నీ క్షేమం కోరి అక్షింతలు వేసి వెళ్దామని వచ్చాను. స్వర్ణ, నేను ఇదివరకే చెప్పాను, నువ్వెక్కడున్నా సుఖ సంతోషాలతో ఉండాలనే కోరుకుంటాను అని. నిన్నే కాదనుకున్నాక నీ ఆశీర్వాదం ఎవరికి కావాలి? స్వర్ణ, మాటలు మరీ అంత హద్దు దాటడం మంచిది కాదు. ప్రతిసారి నేను కాదనుకున్నా వద్దనుకున్నా అని మాట్లాడడం తప్పు. నీ ఇష్టాయిష్టాలు మా తదనంతరం సాగుతాయి కానీ మేం బతికుండగా చెల్లుబాటు కావు. మా ఓపికని సహనాన్ని పరీక్షిస్తే ఉపేక్షించలేం. శాశ్వతంగా మీ బంధం తెగిపోతుంటే చూస్తూ ఊరుకోలేదు. అన్న మాటలు అనుకున్న మాటలు చాలు. అంతగా తను తగ్గి నీకోసం బిడ్డ కోసం వెంపర్లాడుతుంటే పూచిక పుల్లలా తీసి పారేస్తావే? చేసిన తప్పులు ఒప్పుకొని భవిష్యత్తులో మళ్ళీ ఇలా పొరపాట్లు దొరలనివ్వనని నా చేతులు పట్టుకుని వేడుకున్నాడు.
ఎవరు చెప్పినా వినిపించుకోకుండా విచక్షణ మర్చిపోయి మా మనసులు విలవిల్లాడిపోయేలా చేయకు. సావిత్రి, అల్లుడి గారికి అక్షింతలు ఇవ్వు. అల్లుడు గారు, అమ్మవారికి నమస్కారం చేసుకోండి. దండం పెట్టుకోవే. నేను పెట్టను. స్వర్ణ, నన్ను కఠినాత్ముడిగా మార్చు. వ్రతం జరిగిన ఇంట్లో నా క్రతువు జరిగేలా చెయ్యి. ఏమండి? నేను కన్నదానికి అంత పట్టుదల, పౌరుషం, రోషం ఉంటే అభిమానం, పంతం ఉంటే నాకెంత ఉండాలి? నిన్న సీత వీధిలో పడ్డ అవమానం నేను పడ్డానికి సిద్ధంగా లేను. ఏ దీవెన ఫలించైనా నీ జీవితం బాగుపడాలని ఆశిస్తున్నవాణ్ణి. పెట్టుదన్నాం. స్వర్ణ, నీ సౌభాగ్యాన్ని నువ్వే వద్దనుకోవద్దమ్మా. నేను కావాలో వద్దో తేల్చుకో. నా ఊపిరి ఆడాలో వద్దో నీ నిర్ణయం మీద ఉంది స్వర్ణ. వద్దండి, అలా భయపెట్టో లేక బెదిరించో దండం పెట్టించొద్దు. తను నమస్కారం చేసిన చేయకపోయినా నేను అక్షింతలు వేస్తే చాలు. ఆ అక్షింతలు ఇవ్వండి. అదే మార్పు. గమనించు అతని సంస్కారం, ఆలోచించు అతనేమిటో. నీచుడన్నావు, రాక్షసుడన్నావు, దొంగ అన్నావు. అన్ని మాటలు పడి కూడా నీ మేలు కోరొచ్చాడు. చెడు అనుకుంటే మంచిని చూడలేవు. అపార్థంలో ఉంటే అర్థం చేసుకోలేవు. అక్షింతలు వేసి గెలిచాననుకోకు. నోర్ముయివే. సంతోషించాల్సింది పోయి ఇంకా గెలుపు ఓటమి అంటావే? సావిత్రి, అల్లుడి గారికి తీర్థప్రసాదాలు ఇవ్వు. అలాగేనండి. అల్లుడు గారు, భారం అమ్మవారి మీద ఉంచండి. తప్పకుండా అది మీ చేయి పట్టుకొని నడిచొస్తుందన్న నమ్మకం నాకుంది. వస్తాను అత్తయ్య గారు. వస్తాను మామయ్య గారు. మంచిది బాబు. ఏమండి? ఆపుకోలేకపోయాను. నేను ఆవేశాన్ని ఆపుకోలేకపోయాను సావిత్రి. దాన్ని బాధ పెట్టాను. దాని క్షేమం కోరే తండ్రిగా తప్పలేదు. అసలు నీకు ఏమన్నా బుద్ధి ఉందట్రా? ఎందుకు రక్షితను అలా బాధ పెట్టి పంపించావు? గొప్ప అనుకుంటున్నావా రఘురాం? మీ నాన్నమ్మ దగ్గర గొప్ప పేరు సంపాదించాలనుకుంటున్నావా? రేయ్, ఇలాగే అది ఆడమున్నట్టు నాటకం ఆడుతూ నాటకాన్ని కొనసాగిస్తే సాకేత్ జీవితం కుదురుబట్టం కాదురా. నీ సంసారం ముక్కలైపోతుందిరా. సీత ఎలా వెళ్ళిందో చూసావుగా. తను కంటతడి పెట్టడం నీకంత మంచిది కాదు. నీకే కాదు, ఈ ఇంటికి కూడా మంచిది కాదు. అసలు నీ ఉద్దేశం ఏమిట్రా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? తాతయ్య ప్లీజ్, ఇప్పుడు నన్నేం ప్రశ్నించొద్దు. మీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేను. చూడు, ఇప్పుడు దాటేస్తే తర్వాత నీకు నువ్వు కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుందిరా. ఏమండి, సీత వస్తుంది. ఏమ్మా సీత, ఇంత లేట్ అయింది? మనలా సింపుల్గా చేస్తారా నాన్న వాళ్ళు? వాళ్ళ స్థాయికి తగ్గ పూజ అంటే లేట్ అవుతుంది కదా. సీత,
నువ్వు వెళ్ళేసరికి పూజ మొదలు పెట్టేశారా? నేను వెళ్ళాకే మొదలు పెట్టానమ్మా. నీతో వ్రతం చేయించారా అమ్మా? గొప్పగా వ్రతం, దండిగా వాయినం, నిండుగా భోజనం, చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చి పంపించారమ్మా. అమ్మా సీత, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ వ్రతం ఫలితంగా నాకు దక్కింది ఇదేనమ్మా. ఏంటే ఏంటే నువ్వు మాట్లాడేది? మీ బాధ తగ్గించాలని వెళ్ళానమ్మా. నా బ్రతుకు బాగుపడుతుంది అనుకుని వెళ్ళాను. కానీ నా గుండెల నిండా బరువు నింపుకొని వచ్చానమ్మా. సీత, అవమానించారా? అనకూడని మాటలేమైనా అన్నారా? నన్ను అభిమానిస్తాడు అనుకున్నవాడే ఆదరించాల్సిన నా భర్త నన్ను నిజంగానే కాదనుకుంటున్నాడమ్మా. ఏం జరిగిందే? ఏం జరిగిందో చెప్పవే. నాకెందుకో భయంగా ఉంది. చెప్పమ్మా సీత, చెప్పవే. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. చెప్పుకోకపోతే ఈ బరువు నేను మోయలేను. తేలిక పడాలమ్మా. నేను ఈ బరువుని దించుకోవాలి. అమ్మా, నేను గుమ్మంలోకి అడుగు పెట్టగానే ఆగు సీత. రేయ్, ఏంట్రా ఇది? ఇంటికొచ్చిన భార్యని ఎందుకు వచ్చావో అని అలా నిలదీస్తున్నావు? మాట లెక్క చేయనప్పుడు నిలదీకేం చేస్తారు? నేను అత్తయ్య గారు పిలిస్తే వచ్చాను, కానీ నా అంతటి నేను రాలేదు. చివరికి రాయనానికి కూడా నోచుకోలేదమ్మా. ఆఖరికి నన్ను దీవించలేదమ్మా. ఆశించింది దక్కలేదు. కనీసం ఆయన నా మీద అక్షంతలు కూడా వేయలేదు. ఏంటి ఏంటి ఇది? విధి విచిత్రంగా ఆడుకుంటుంది. చిన్న ఆశ ఉన్న చోట నిరాశ ఎదురైంది. అసలు ఆలోచనే లేని దగ్గర ఫలితం దక్కింది. స్వర్ణ వద్దు రావద్దు అన్న సాకేత్ వచ్చి దాన్ని దీవించి వెళ్ళాడే. ఏంటమ్మా నువ్వు అనేది? అవునే, నువ్వు అటు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకొచ్చావు? నీకొకసారి చెప్తే అర్థం కాదా? నీ క్షేమం కోరి అక్షింతలు వేసి వెళ్దామని వచ్చాను. తను నమస్కారం చేసిన చేయకపోయినా నేను అక్షింతలు వేస్తే చాలు. ఆ అక్షింతలు ఇవ్వండి. అలాగా, పోనీలేమ్మా. ఇద్దరిని తలుచుకొని మీరు కుమిలిపోకుండా కాస్తైనా ఊరట కలిగించిందా అమ్మవారు? ఓ కంటి నీరన్నా తుడిచింది. దీన్నే అమ్మా ఎవరికి ఎంత రాసుంటే అంతే జరుగుతుంది అనేది. అమ్మా, దాని జీవితం ఖచ్చితంగా బాగుపడుతుందన్న నమ్మకం నాకుంది. నేను వచ్చేటప్పుడు చాలా బాధపడుతూ వచ్చాను, కానీ మంచి వార్త చెప్పి నాకు చాలా ఆనందాన్ని కలిగించావు. అది నా కోసం
తన జీవితాన్ని త్యాగం చేసింది. ఆ త్యాగం వృధా కాకుండా దాని కాపురం నిలబడితే చాలు.